హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి కంకులతో గారెలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా యమ్మీ. నిజంగా ఇదైతే నా ఫేవరెట్ డిష్. కొంచెం ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి కొంచెం గిల్టీ ఉంటుంది, కానీ రియల్లీ చాలా బాగుంటుందండి. సో ఫస్ట్ అయితే మనం ఇవి స్వీట్ కార్న్ కాదండి, లోకల్ కంకులు అంటారు, అవి తీసుకోవాలి. ఇవి ఒలుచుకొని మిక్సీలో హాఫ్ ఇది, ఇంకా కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు, జీరా, ఉప్పు వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ఉప్పు సరిపడా చూసుకోండి, కొంచెం తక్కువగానే అనిపిస్తుంది ఇందులో. పేస్ట్ మాత్రం ఫైన్గానే ఉండాలి. తర్వాత మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకుందామండి. ప్యాన్లో ఆయిల్ తీసుకొని అది గరం అయ్యే వరకు ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకొని దాని మీద చిన్న చిన్న పోర్షన్స్గా పెట్టుకొని గారెల్లాగా స్ప్రెడ్ చేసుకొని చిన్న హోల్ పెట్టేసుకుంటే షేప్ రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఇందులో వాటర్ వస్తాయండి, మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, వేయొద్దు కూడా. వేస్తే ఇంకా పిండి వాటరీగా అయిపోతుంది. ఆల్మోస్ట్ మనకి అందులో కంకుల్లో వచ్చే వాటరే అందులో సరిపోతుంది అనమాట మిక్సీ చేయడానికి. క్లాత్లో వేయడం వల్ల యూజ్ ఏంటంటే ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ క్లాత్ పీల్ చేసుకొని మనకి ఆయిల్ వేసుకునేటప్పుడు కొంచెం ఫ్రీగా వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనం ఆయిల్లోకి వేసేసుకుందామండి. ఇవి వచ్చేసి మనం వేసుకున్నాక వెంటనే కదిలించొద్దు. కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకుంటే మళ్ళీ కొంచెం వేగిన తర్వాత అలా 2-3 టైమ్స్ టర్న్ చేసుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా వేగుతాయి. ఎక్కువ కలర్ రానివ్వద్దు, జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేయండి. ఆ వేడికి బయటకు వచ్చేసాక గోల్డ్ కలర్ వచ్చేస్తాయి అవి. సో ఇలా బ్యాచెస్గా వేసుకుంటూ ఉండాలి. ఎక్కువ ఆయిల్ పీల్చుకోవండి ఇవి. ఇక్కడ చూసారా, నేను టర్న్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎలా గోల్డ్ కలర్లోకి వస్తాయో. లైట్ గోల్డ్ కలర్, నాట్ హెవీ గోల్డ్ కలర్, జస్ట్ లైట్గా వచ్చినప్పుడే ఇలా టర్న్ చేసుకోవాలి. సడన్గా మీరు వేసుకున్న వెంటనే టర్న్ చేస్తే అవి విరిగిపోతాయి. ఇంకా కొంచెం సైడ్ ఇటు కూడా కాలినాక మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుంటే ఇంకా ఫినిష్ అయిపోతుందని చెప్పి. ఇంకా తీసుకునేటప్పుడు కూడా మనము ఒక సైడ్ ఇలా వంచి ఒక 2 minutes ఉంచితే అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. మా అత్త కూడా నాకు అదే చెప్తుంది యాక్చువల్గా. సో ఇలా చిన్న చిన్న టిప్స్ కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ మనం ఇంటేక్ చేయకుండా ఉండగలుగుతాం. ఇలా మనం తీసుకున్న గారెలు మంచిగా సర్వ్ చేసుకొని టమాటో కెచప్తో కానీ లేకపోతే ఇంట్లో ఇంకేమైనా చట్నీ ఉంటాయి దాంతో తింటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇది మస్ట్ ట్రై రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కంపల్సరీ కమెంట్లో చెప్పండి. ఇదే అండి ఈరోజు వీడియో. కంపల్సరీ ట్రై చేయండి. నేను మరీ చెప్తున్నాను, ఇది నా ఫేవరెట్ డిష్. మీకు కూడా చాలా ఫేవరెట్ డిష్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.